పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఇవాళ్టితో నామినేషన్ల ఉపసంహరణ క్లోజ్. సాయంత్రం అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు. ఇవాళ ప్రధానిని కలవనున్న తెలంగాణ సీఎం. గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించనున్న రేవంత్ భట్టి. ఇప్పటికే మల్లికార్జున ఖర్గేకు ఇన్విటేషన్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానాలు. రేపు వివిధ రాష్ట్రాలకు వెళ్లనున్న తెలంగాణ మంత్రులు. సీఎంలను ఆహ్వానించనున్న మినిస్టర్స్. నానక్రామ్గూడలో ఎక్సైజ్ పోలీసుల దాడులు. భారీగా గంజాయి, మద్యం బాటిళ్లు సీజ్. 4 అరెస్ట్. లేడీ డాన్ నీతూబాయి పరారి. ఇన్సూరెన్స్ డబ్బు కోసం సోదరుడి హత్య. కుట్రను ఛేదించిన కరీంనగర్ పోలీసులు. 3 నిందితులు అరెస్ట్. ఏజెన్సీలో కొనసాగుతోన్న కూంబింగ్. మావోయిస్టు వారోత్సవాలతో పోలీసులు అలర్ట్. ముమ్మరంగా వాహనాల తనిఖీలు. నిజామాబాద్ జిల్లాలో దొంగల హల్చల్. ఒక ఇంట్లో భారీగా బంగారం, వెండి, నగదు చోరీ. విచారణ చేపట్టిన పోలీసులు. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం. 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. అల్లూరి పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత. దట్టంగా అలుముకున్న పొగమంచు. అరకులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. ఏపీలో స్క్రాప్ టైఫస్ కలకలం. చిత్తూరు, కాకినాడ, విశాఖ జిల్లాల్లో కేసులు. 3 రోజులు జ్వరం ఉంటే బి అలర్ట్. బత్తినయ్య కోనలో దారి తప్పిన భక్తులు. భక్తవత్సల ఆలయానికి వెళ్లిన శివ భక్తులు. 12 గంటల పాటు గాలించి రక్షించిన అధికారులు. యాదాద్రి జిల్లా రాజపేట గురుకుల హాస్టల్లో ర్యాగింగ్. 10th విద్యార్థులపై ఇంటర్ విద్యార్థుల దాడి. క్రికెట్ బ్యాట్స్ తో కొట్టుకున్న స్టూడెంట్స్. జగ్గైపేటలో చేతబడి కలకలం. తల్లిపై ఫిర్యాదు చేసిన కూతురు, అల్లుడు. మనవడిపై చేతబడి చేయించిందని ఆరోపణలు. తీరం దాటిన అల్పపీడనం. మరో 48 గంటల పాటు అతి భారీ వర్షాలు. చెన్నైలో నీట మునిగిన పలు ప్రాంతాలు. భక్తులతో కిక్కిరిసిన తిరువన్నామలై. స్వామి దర్శనానికి 10 గంటలకు పైగా సమయం. సాయంత్రం కొండపై కార్తీక మహాదీపోత్సవం. ఎస్ఐఆర్ పై విపక్షాల ఆందోళనలు. 9న లోక్సభలో చర్చించాలని నిర్ణయం. 8న వందే మాతరంపై చర్చ. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.